ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ చికెన్ చేసుకుంటున్నాము. అందులో కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. ముందుగా చికెన్ని సాల్ట్ వేసి వాష్ చేసి పక్కకు పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. కడాయి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వస్తుంది. ఆయిల్ కొద్దిగా బటర్ కొద్దిగా వేసుకుంటే చికెన్ చాలా టేస్టీగా అవుతుంది. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు సాజీర వేసుకోండి కొద్దిగా. తర్వాత ఆనియన్స్. చికెన్లో ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి, కొంచెం గ్రేవీ వస్తుంది. ఇప్పుడు కలుపుకోవాలి బాగా. పసుపు వేస్తున్నాను. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. స్టెప్ బై స్టెప్ వేసుకుంటే దాని ఫ్లేవర్స్ అన్నీ చికెన్లో బాగా వస్తాయి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయింది. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. ఈ రెండు బాగా ఫ్రై కావాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. చికెన్ కర్రీలో ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. 10 మినిట్స్ అయింది. ఒకసారి తీసి కలుపుకోవాలి. చూడండి ఆయిల్ ఎంత పైకి వచ్చింది. బాగా కలుపుకున్న తర్వాత 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను పెద్దవి, అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేయండి. ఈ గ్రేవీ కోసం అని వేస్తున్నాను. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోండి. ఒకసారి కలుపుకోండి. చూడండి చికెన్ నుంచి వాటర్ ఎట్లా వచ్చాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 3 వేసుకొని బాగా కలుపుకోండి. చూడండి స్ట్రక్చర్ ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. ఎప్పుడు చిల్లీ పౌడర్తోనే కాకుండా ఇలా ఫ్రై చేయండి, బాగుంటుంది. ఎప్పుడు కారంతోనే కాకుండా ఇలా చిల్లీ పేస్ట్తో కూడా ట్రై చేయండి. చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్ స్టైల్ చికెన్ కర్రీ. ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చింది, చికెన్ కుక్ అయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాం. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో చికెన్ కర్రీ, గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ రెడీ.
గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ టు సర్వ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.